హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా ఫ్రెండ్స్. ఆ వీడియో ఏంటంటే గోదావరి స్టైల్లో మటన్ మ్యాంగో కర్రీ ఫ్రెండ్స్. ఈ మటన్ మ్యాంగో కర్రీ గోదావరి స్టైల్లో మనం సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మటన్ మ్యాంగో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే సింపుల్గా ఈజీగా ఎట్లా చేసుకోవాలో అర్థమైపోతుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఏమీ లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే మనం అన్నీ చేసుకోవచ్చు. ఈ మటన్ మ్యాంగో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక మామిడికాయని క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అట్లాగే 3 ఉల్లిపాయలని మీడియం సైజు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అట్లాగే పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నని చీలికలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా తీసి పక్కన పెట్టుకోవాలి. అట్లాగే గిన్నెలో ఆయిల్ పోసి ఒక చెక్క వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొంచెం నెమ్మదిగా వేయించుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ అంతా బాగా అయిపోయిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. మటన్లో ఎప్పుడు పుదీనా ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా వేయించుకొని మగ్గనివ్వాలి. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక రెబ్బ తీసుకొని దాన్ని వేసుకోవాలి అందులో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో అప్పటికప్పుడు చేసుకొని వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకొని ఉంచుకున్న మటన్ ముక్కల్ని వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని మూత పెట్టేసి వదిలేయాలి. మూత పెట్టేసాం కదా, తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్లోంచి నీళ్ళు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం నీళ్ళు అయితే వేయలేదు, దాన్ని అట్లా కలుపుకోవాలి మధ్య మధ్యలో తీసి అడుగు పట్టకుండా. చూడండి, బాగా నెమ్మదిగా మటన్లోంచి నీరు అయితే వచ్చి బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనం మటన్ కర్రీలో ఎప్పుడు సాల్ట్ అయితే ముందుగా వేసుకోకూడదు ఫ్రెండ్స్, కొంచెం గట్టిగా అయిపోతుంది. సో నేనైతే లాస్ట్లోనే వేసుకుంటున్నాను. మటన్ కూడా లేతగా ఉండాలి, ఫ్రెష్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. అట్లాగే రుచికి తగ్గ కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అట్లాగే పచ్చిమిరపకాయలు కూడా నేను ఎక్కువ వేసుకున్నాను. నేను కొంచెం కారం ఎక్కువగానే తింటాం మేము, అందుకని నేను అట్లా వేసుకున్నాను. సో మీ రుచికి తగ్గట్టుగా కారం మీరు చూసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేసేయాలి. తర్వాత మూత తీసేసి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అట్లాగే మామిడికాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకుంటాం కదా, ఆ పెద్దగా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత తీస్తే చూడండి, మటన్లో వాటర్ ఇంకా అయిపోలేదు, నేను వాటర్ వేయలేదు. సో బాగా కలుపుకోవాలి. మళ్ళీ కూడా చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి, అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. నాన్ వెజ్లో ఎక్కువ కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది, అట్లాగే కొంచెం ఆయిల్ కూడా అట్లాగే ఉంటుందన్నమాట. మనం రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం వాటర్ అంతా దగ్గరగా వచ్చేసింది. ఈ టైంలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను నేనైతే. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దగ్గరికి బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టేశాను. మూత పెట్టేశాక 2 నిమిషాలు వదిలేసాను అనమాట. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూసారు కదా బాగా ఎట్లా పొంగుతుందో. బాగా ముక్కది చెక్ చేసుకోవాలి, దగ్గరగా కలుపుకొని ఉడికిందా లేదని ఒకసారి చూసుకుంటాను నేను. మనం మటన్ కర్రీకి అయితే పుదీనా వేసుకోవాలి, చికెన్ కర్రీకి అయితే కొత్తిమీర వేసుకోవాలి ఎక్కువగా. ఇవి 2 చూసుకుంటూ వేసుకోవాలి. మటన్లో కొత్తిమీర ఎక్కువ వేసుకోము, పుదీనా ఎక్కువ వేసుకుంటాము. అట్లాగే చికెన్లో అయితే కొత్తిమీర ఎక్కువ వేసుకుంటాం, పుదీనా చాలా తక్కువ వేసుకుంటాము. అలాగే ఒక 10 నిమిషాల తర్వాత పెట్టిన మూత తీసేసి చూస్తే వాటర్ అయితే దగ్గరగా వచ్చేసింది. సో నా కర్రీలో అయితే కొంచెం గుజ్జుగా ఉండేటట్టే చూసుకుంటున్నాను కర్రీ కాబట్టి. సో మీకు ఎట్లా కావాలో కన్సిస్టెన్సీ బట్టి దాన్ని మీరు చూసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ కావాలా లేదంటే కొంచెం దగ్గరగా కావాలనేది చూసుకోవాలి. నాకైతే ఇట్లా చూడండి, నేను ఇట్లా అయితే తీసుకున్నాను. సో నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ టైంలో కొంచెం లాస్ట్లో కొంచెం పుదీనా చల్లుకొని సర్వింగ్ బౌల్లో వేసేసుకోవడమే. లాస్ట్లో దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మన మటన్ మ్యాంగో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.